హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్. కార్తీక మాసం నెలంతా ప్రత్యేకమే. ఉద్దాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు అత్యంత ప్రత్యేకం. ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం చివరి రోజైన పోలిపాడ్యమి మరింత విశేషమైంది. డిసెంబర్ 12న కార్తీక అమావాస్య, డిసెంబర్ 13న పోలిపాడ్యమి అంటారు. ఈ రోజుతో కార్తీక మాసం పూర్తయి మార్గశిర మాసం మొదలవుతుంది. కార్తీక మాసంలో నెల రోజుల పాటు నియమంగా పాటించిన వారు కార్తీక అమావాస్య మర్నాడు మార్గశిర మాసం మొదటి రోజు అయిన పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీక మాసం పూర్తయిపోయినట్లు. ఈ రోజునే పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు. అసలు ఆ పేరు ఎలా వచ్చింది, పోలి అంటే ఎవరు, ఆమె కథేంటో తెలుసుకుందాం. మనసులో భక్తి ఉండాలే గాని ఎన్ని ఆంక్షలు ఉన్నా గుప్పెడంత భక్తితో స్వర్గప్రాప్తి లభిస్తుందని తెలియజేసిన కథే పోలి స్వర్గం కథ. కార్తీక మాసం అంటే శివకేశవులకు ఇష్టమైన మాసం. కార్తీక మాసం వచ్చిందంటే నోములు, వ్రతాలు, తెల్లవారుజామున దీపాలు, ఇలా నెలంతా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమితో పాటు మాసం చివరిలో వచ్చే పోలి స్వర్గం వెనుక పురాణాల్లో చాలా ఆసక్తికర కథనం ఉంది. పోలి అంటే ఎవరు, ఆమెకు స్వర్గానికి ఉన్న సంబంధం ఏమిటి, భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది, పూజల్లో ఉండాల్సింది చిత్తశుద్ధే తప్ప ఆడంబరాలకు చోటు లేదు అని పోలి నిరూపించిన కథనమే పోలి స్వర్గం వెనుక ఉన్న వాస్తవం. కార్తీక మాసం అంటే దీపాలే గుర్తొస్తాయి. ఏ ఇంట చూసినా ఏ దేవాలయం కూడా దీపాలతో వెలిగిపోతుంటాయి. ఈ కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతనే కాదు, నిష్కలమైన భక్తికి నిదర్శనంగా కనిపించే పోలి స్వర్గం కథ చాలా ప్రాచుర్యం చెందింది. మనసులో భక్తి ఉండాలే గాని ఎన్ని ఆంక్షలు ఉన్నా గుప్పెడంత భక్తితో స్వర్గప్రాప్తి లభిస్తుందని తెలియజేసిన కథే పోలి స్వర్గం కథ. పూర్వం రోజుల్లో అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అటువంటి ఒక కుటుంబంలోని కోడలు పేరు పోలి. కృష్ణా తీరంలో నివసించే ఓ కుటుంబంలో ఆఖరి కోడలి పేరు పోలి. ఆ కుటుంబంలో అత్త, మామ, 5 కొడుకులు, 5 కోడళ్ళు ఉండేవారు. ఆ 5 కోడళ్లలో ఆఖరి కోడలు పోలి అంటే అత్తకు ఏమాత్రం ఇష్టముండేది కాదు. 4 కోడళ్లను బాగా చూసుకునే అత్తగారు 5వ కోడలు పోలిని మాత్రం సరిగా చూసేది కాదు. ఎప్పుడూ సాధింపులు, వేధింపులు చేస్తుండేది. ఇంటి చాకరీ అంతా ఆమె మీదనే పడేసేవారు. పోలి అంటే అత్తగారికి ఎందుకు ఇష్టముండేది కాదంటే ఆమెకు చిన్నప్పటి నుంచి పూజలంటే ఇష్టం. అత్తింటికి వచ్చినా పూజలు చేసుకునేది. కానీ అది అత్తకు ఇష్టముండేది కాదు. కారణం తానే పెద్ద భక్తురాలు, తానే పూజలు చేయాలి అనుకునేది. అలా పూజలు చేసే కోడలు పోలి అంటే ఇష్టముండేది కాదు. కానీ అత్తగారికి చాటుగా పోలి తన పూజల్ని భక్తి శ్రద్ధలతో చేసుకునేది. తనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే పూజలు చేసుకునేది. కార్తీక మాసంలో దీపం పెట్టుకునే అవకాశం కూడా లేకుండా అత్త పోలికి ఏమీ అందనిచ్చేది కాదు. దీపం పెట్టుకునేందుకు నెయ్యి, నూనె, వత్తులు వంటివి కూడా అందుబాటులో లేకుండా చేసేది. కానీ కార్తీక మాసంలో చిన్న కోడల్ని ఇంట్లోనే ఉండమని పెద్ద 4 కోడళ్లను తీసుకుని కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు వెలిగించి తిరిగొచ్చేది. కానీ పోలీకి ఏమీ అందుబాటులో లేకుండా చేసి మరీ వెళ్ళేది. కానీ పోలి మాత్రం పెరట్లో ఉండే పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి తెల్లవారుజామునే మజ్జిగ చేసిన చల్లకవ్వానికి ఉన్న వెన్నతో తులసి కోట ముందు దీపం వెలిగించేది. నదికి వెళ్ళిన అత్త తిరిగి వచ్చేసరికి దీపం పెట్టడం పూర్తి చేసుకొని ఆ దీపం అత్తకు కనిపించకుండా దాన్ని ఓ మేదర బుట్ట కింద దాచిపెట్టేది. ఇలా కార్తీక మాసమంతా అత్త, తోటికోడళ్ళు నదికి స్నానానికి వెళ్ళాక తన పూజా కార్యక్రమాలు అలా చేసుకునేది. అలా కార్తీక మాసం చివరి రోజు మార్గశిర అమావాస్య రోజు వచ్చింది. కార్తీకం చివరి రోజున కూడా అత్తాకోడళ్ళు నదీ స్నానానికి వెళ్లారు. పట్టు చీరలు కట్టుకొని దర్పంగా వెళ్లారు. కానీ పోలీకి ప్రతిరోజు లాగానే ఎటువంటివి అందుబాటులో లేకుండా చూసుకొని మరీ అత్త వెళ్ళింది. పైగా తామంతా ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు చేయాలని ఇంటి పనులతో పాటు పోలి దీపం వెలిగించుకునే తీరిక కూడా లేకుండా చేయటానికి రోజు కంటే ఎక్కువ పనులు కూడా అప్పగించి మరీ వెళ్ళింది.
కానీ పోలి మాత్రం మనసు నిండా భక్తిభావంతో ప్రతిరోజు లాగానే వెలుగు రాకుండానే ఇంటి పనులు చకచకా పూర్తి చేసేసుకొని పెరట్లో ఉన్న బావి వద్ద స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగించింది. అలా ప్రతిరోజు పోలి భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించే భక్తికి దేవతలంతా చూసి ముచ్చటపడ్డారు. ఆహా, భక్తి తప్ప దర్పం లేని ఈ భక్తురాలు నిజంగా ధన్యురాలు అని దీవించారు. ఆమె భక్తికి సంతసించిన ముక్కోటి దేవతలు ఆమెకు బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానాన్ని పంపారు. స్వర్గం నుంచి దిగివచ్చిన పుష్పక విమానాన్ని చూసి పోలి మురిసిపోయింది. భక్తితో ఆ శివకేశవులకు దండం పెట్టుకొని విమానం ఎక్కేసింది. అలా 1000 కాంతుల వెలుగులో పుష్పక విమానాన్ని చూసిన ఆమె అత్తా తోటి కోడళ్ళు ఆశ్చర్యపోయారు. తమ కోసమే వచ్చిందని చూసి మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే ఆశతో వారంతా పోలి కాళ్ళు పట్టుకొని వేలాడారు. కానీ వారు చేసే పూజల్లో భక్తి లేదు, చిత్తశుద్ధి లేదు. కేవలం దర్పం ఆర్భాటం మాత్రమే ఉంది. అందుకే వారికి స్వర్గప్రాప్తి లభించలేదు. అదే విషయాన్ని దేవతలు వారికి తెలియచేశారు. పోలికి ఉన్న నిష్కలమైన మనసు, భక్తి వల్లే స్వర్గప్రాప్తి లభించిందని, మీకు ఆ అర్హత లేదని తేల్చి చెప్పారు. పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళిపోయారు. అలా పోలి భక్తి ఉంటే ముక్తి లభిస్తుందని నిరూపించిన కథలే పోలి స్వర్గం కథ. అలా కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య రోజు మహిళలంతా పోలిని తలుచుకుంటూ వేకువజామునే అరటి దొప్పలతో దీపాలు వెలిగించి పూజలు చేసి నీటిలో వదులుతారు. అలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు. ఆమెకు కూడా మనసులో నమస్సులు అర్పిస్తారు. ఈ కార్తీక మాసంలో చివరి రోజున పోలి స్వర్గం కథ వింటే చాలా మంచిది. ఈ కథని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.